మీరు మీ చుట్టూ ఒక 10 మంది ఉన్నా కానీ 10 మంది మధ్యలో మీరున్నా కానీ మీ బాగా క్లోజ్డ్ వన్సే కావచ్చు, వాళ్ళు మీ రిలేటివ్సే కావచ్చు, మీ వాళ్ళే కావచ్చు, 10 మందితో ఉన్నా కానీ నా గురించి పట్టించుకునే వాళ్ళు నాకెవరూ లేరు అన్న భావన ఎప్పుడైనా కలిగిందా? నన్ను అర్థం చేసుకునే వాళ్ళు లేరు అసలు అన్న భావన ఎప్పుడన్నా కలిగిందా? లేకపోతే నన్ను అసలు అందరూ ఇగ్నోర్ చేస్తారు, నన్ను ప్రేమించే వాళ్ళే లేరు అన్న భావన ఎప్పుడైనా కలిగిందా? దానికే ఒక పదంతో చెప్పాలి అంటే ఆ భావనకి పేరే లోన్లీనెస్, ఒంటరితనం. ఒంటరితనంతో స్టాట్స్ వింటే ఆశ్చర్యపోతారండి. 13 నుంచి 25 ఏళ్ళ వయసున్న వాళ్ళలో దగ్గర 60-70% మంది ఒంటరితనంతో బాధపడుతున్నారు. అంటే 100లో 60 నుంచి 70 మంది ఒంటరితనంతో బాధపడుతున్నారు. ఏజ్ గ్రూప్ 13 నుంచి 25 ఏళ్ళ ఏజ్ గ్రూప్ అయితే, 25 నుంచి 60 సంవత్సరాల ఏజ్ గ్రూప్ అయితే కనుక దగ్గర 45% మంది లోన్లీనెస్, ఒంటరితనంతో బాధపడుతున్నారు. ఇది నేను చెప్పట్లేదండి, సర్వే చేసి స్టాట్స్ చెప్తున్నాయి. ఒంటరితనంతో ఉంటే నష్టం ఏంటి? ఒంటరితనం నుంచి స్లోగా ఒక ఊబిలోకి కూరుకుపోతారు. ఆ ఊబి పేరే డిప్రెషన్. ఊబిలోకి కూరుకుపోతే బయటకి రావాలని ప్రయత్నించినప్పుడల్లా ఇంకా ఎక్కువ కూరుకుపోతుంటాం.